వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను అంగన్వాడీ స్కూల్స్లో బాలామృతం అనే పిండి ఇస్తారు కదండి, ప్యాకెట్ ఒకటి, ఆ పిండితో బూరెల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానన్నమాట. బాలామృతం బూరెలు అనమాట. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేసేయండి. ఆ ప్యాకెట్ కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ఇలా ఉంటుందన్నమాట ఈ ప్యాకెట్. అంగన్వాడీ స్కూల్స్లో ఇస్తూ ఉంటారు ఇవి. కొందరేమో ఈ బాలామృతం పిండితో ఏదో ఒక రెసిపీ చేసుకుంటూ ఉంటారు, డైరెక్ట్ అలానే కూడా కొందరు తింటూ ఉంటారు. అలాగే మరికొందరేమో ఏం చేయాలో అర్థం కాక అలానే ఉంచేస్తూ ఉంటారనమాట. అలా ఉంచకుండా ఇలా ఏదో ఒకటి చేసేసుకోవచ్చు అనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ రెసిపీ అయితే. తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేసేయండి. తెలిసిన వాళ్ళు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసేయండి. నేను ఇక్కడ ముందుగా 2 కప్పుల వరకు బాలామృతం పిండిని తీసేసుకున్నాను. ఇందులో షుగర్ కూడా ఉంటుంది. తర్వాత ఇదేమో ఒక అరకప్పు వరకు గోధుమ పిండి అలాగే బియ్యం పిండి 2 కలిపి తీసుకున్నాను. మీరు ఓన్లీ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, ఓన్లీ బియ్యం పిండి అయినా ఒక అరకప్పు తీసుకోండి సరిపోతుంది. అలాగే యాలకుల పొడి అనమాట ఇది, ఇలాచీ పౌడరు, తెల్ల నువ్వులు పచ్చివి అనమాట, ఫ్రై ఏం చేయలేదు, రోస్టెడ్వి కాకుండా నార్మల్వే పచ్చి నువ్వులు, తెల్ల నువ్వులు కూడా పచ్చివి కొన్ని వేసేసుకున్నాను. వేసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకోండి సరిపోతుంది. తర్వాత ఇందులోకి షుగర్ తక్కువ అనిపించే వాళ్ళు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసుకోండి. బెల్లము ఒక పావు కప్పు, కొంచెం ఎక్కువైనా సరిపోతుంది అంతే. నేను ఇక్కడ సేమ్ అదే కప్పుతోనే అనమాట, పావు కప్పు బెల్లము, అరకప్పు నీళ్ళు వేసుకున్నాను. ఒక ముప్పావు కప్పు నీళ్ళైనా పడతాయి అనమాట. నేనైతే ముందుగా ఒక అరకప్పు నీళ్ళు తీసుకున్నాను అంతే. తర్వాత తక్కువ వస్తే వేడి నీళ్ళు వేసేసుకుంటాను. ఒక అరకప్పు నీళ్ళు వేసేసుకొని కరిగించేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి కరిగించేసుకోండి. పాకం ఏమీ అవసరం లేదనమాట, జస్ట్ అలా ఒక మరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకొని తర్వాత ఈ పిండిలోకి ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ అలా ఉంటుంది కాబట్టి అది పోయేలా ఇలా ఫిల్టర్ చేసేసుకొని వేసేసుకోండి సరిపోతుంది. ఇలా కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఇది చేతితో కలపడం కొంచెం కష్టం కాబట్టి ఇలా ఒక గరిటె తీసేసుకొని ఒక స్పూన్తో ఇలా మెల్లగా కలుపుకోండి. ఇక్కడ కొంచెం వాటరు ఎక్కువ ఒకటేసారి వేయలేదు, నేను అరకప్పు వరకే వేసాను కదా, ఇంకా తక్కువ వచ్చాయి. దానికోసం ఇంకో కొంచెం వేడి నీళ్ళు కూడా వేసేసుకోవాలి. చల్లనీళ్ళు మాత్రం అసలు వేయకండి, వేడి నీళ్ళతో వేసి కలుపుకొని చేసుకోండి. ఇలా తర్వాత ఎన్ని కావాలో అన్ని వేడి నీళ్ళు వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. కొంచెం గోరువెచ్చగా అయినాక చేతితో కలుపుకోవాలి. ఇలా కలుపుకోండి సరిపోతుంది. మీకు ఒకసారి కొలత చెప్పేస్తాను మరొకసారి. 2 కప్పుల బాలామృతం పిండి తీసుకున్నాను. అలాగే అరకప్పు వరకు గోధుమ పిండి, బియ్యం పిండి 2 కలిపి తీసుకున్నాను. మీరు ఏదో ఒకటి అయినా వేసుకోవచ్చు, అరకప్పు మొత్తము. తర్వాత బెల్లం పావు కప్పు తీసుకున్నాను అంతే అనమాట. కొంచెం ఇలాచీ పౌడర్, నువ్వులు వేసేసాను అంతే. ఇలా కలుపుకోండి. ఆ బెల్లంలో ఒక అరకప్పు నీళ్ళు వేసి మరిగించుకొని హీట్ చేసుకొని వేసేసుకున్నాను. తర్వాత వాటర్ తక్కువ వస్తే ఇలా కలుపుకోవాలి అంతే. ఇలా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరీ లూజ్గా వద్దు, మరీ గట్టిగా లేకుండా కలుపుకోండి, పిండి సరిపోతుంది. తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు వదిలేసేయండి, రెస్ట్ ఇచ్చేయండి. తర్వాత ఒక గంట తర్వాత ఇంకా మనము బూరెలు వేసేసుకోవాలన్నమాట. అక్కడ ఆయిల్ పెట్టేసాను, హీట్ అయిపోతుంది. అదే ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ మనము ఈ బూరెలు చేసేసుకుందాం. దానికోసం ఇక్కడ ఒక చిన్న గిన్నె తీసేసుకొని దానికి ఒక కవర్ చుట్టేసాను అనమాట, ప్లాస్టిక్ కవర్ చుట్టేసాను. అలాగే ఒక ప్లేట్ మీద ఇంకో కవర్ వేసేసుకున్నాను. ఇలా కొంచెం ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి ఏం అంటుకపోదండి చేతికి కూడా. ఇలా కొంచెం ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది. కొంచెం పిండి తీసేసుకోవాలి. మరీ పెద్దగా చేసేసుకుండా కొంచెం నార్మల్ సైజులో చేసుకుంటే విరగకుండా ఉంటాయి ఈ బూరెలు. ఇలా వేసేసుకోండి. ఇలా కొంచెం పిండి తీసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. మనము ఈ గిన్నెతో అయినా ఇలా మెల్లగా ప్రెస్ చేసుకోండి. లేదు అంటే మనము ప్రెషర్ ఉంటుంది కదండి, పూరి ప్రెషర్ ఉంటుంది కదా, పబ్బిళ్ళలు చేసే ప్రెషర్, దాంతో అయినా చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే దాంతో ఏం చేయలేదు, ఇలా చేస్తున్నాను. చేతితో కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తానులేండి. అలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా గిన్నెకి కవర్ చుట్టేసి అలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోండి. మరీ పలుచగా లేకుండా కొంచెం మందంగా ఉండేలా చేసుకోండి. బాగా పొంగుతాయి అన్నమాట ఇవి. చూసారు కదా, ఇలా చేతితో అయినా చేసుకోవచ్చు అనమాట. కొంచెం పిండి తీసేసుకొని బాల్లా చేసేసి
ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి అంతే. ఇలా చుట్టూ ఏదైనా ఉంటే ఒకసారి నీట్‌గా అలా చేసుకుంటే కూడా సరిపోతుంది. ఇలానే ఎలా అయినా మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇవి కూడా వేసేసాను. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మరి ఎక్కువ వేసేయకూడదనమాట. మనము బొబ్బర్ల గారెలు అలా వేస్తూ ఉంటాం కదా! ఎక్కువ వేసుకొని అలా వేయకుండా ఇలా కొంచెం 1 లేదు అంటే 2 లేదు అంటే 3 అనమాట. కొంచెం వెడల్పు కడాయి తీసుకుంటే 3 అలా వేసేసుకోండి. అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. చూసారు కదా! ఇక్కడ ఇలా పొంగుతూ ఉంది. ఇంకా బాగా కొంచెం మందంగా ఒత్తుకుంటే ఇలా పొంగుతుందనమాట. మరి పలుచగా అయితే పొంగవు. ఇలా బాగా 2 వైపులా కాలేలా ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువ చేయకుండా నార్మల్‌గా చేసేసుకోండి. లేదు మీకు ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. లేదు ఇక్కడ 2 వేసి ఒకసారి చూపించేస్తాను చూసేయండి. ఇలా ఒక్కొక్కటి అంటే మరీ లేట్ అయిపోతుంది కదండీ! దానికోసం మరీ లేట్ అవ్వకుండా కొంచెం 2 లేదు అంటే 3 వేసుకొని చేసేసుకోండి సరిపోతుంది. చూసారు కదా! ఇక్కడ నేనైతే 2 వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా 1 వేసాను. తర్వాత 2 వేసి చూపించేస్తున్నాను. ఇలా పొంగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇలా ఒకదాని మీద ఒకటి అలానే ఉన్నాయి కదా! అలా ఎక్కువ వేస్తే అలానే అయిపోతాయన్నమాట. దానికోసం చెప్తున్నాను. 2, 3 అలా వేసుకొని చేసుకోండి సరిపోతుంది. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చేసేసుకొని ఇంకా ఆయిల్ లేకుండా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి తీసేటప్పుడు. చల్లగైన తర్వాత గట్టి పడతాయన్నమాట. మరి ఎక్కువ క్రిస్పీగా ఉండవు. అలాగని మరీ మెత్తగా ఉండవు. మీడియంగా ఉంటాయన్నమాట. టేస్ట్ కూడా బావుంటాయి. ఇవి ఇలా అంగన్వాడీ బాలామృతం పిండిని వేస్ట్ చేయకుండా ఇలా అయితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.